హలో అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ దేంతో చేస్తున్నానో అని మీరు అనుకుంటున్నారా? రస్కులతోటి అండి. రస్కులతోటి ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తింటారు, అంత రుచిగా ఉంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఒక 1/2 లీటర్ వరకు చిక్కన పాలు తీసుకోండి. ఇలా ఐస్ క్రీమ్కి చిక్కన పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ కూడా మనకి గట్టిగా ఉంటుంది. పాలు అయితే మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రస్కులు అయితే వేసుకోండి. ఒక 5 రస్కుల వరకు వేసుకోండి. 1/2 లీటర్కి 5 రస్కులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 వరకు బాదం పప్పు వేసుకోండి. అలాగే జీడిపప్పు 10-15 వరకు వేసుకోండి. తర్వాత ఒక 6 వరకు పిస్తా పప్పు వేసుకోండి. ఇప్పుడు 2 యాలక్కాయలు వేసుకోండి. ఇప్పుడు తగినంత షుగర్ వేసుకోండి. ఇందులో బెల్లమైనా వేసుకోవచ్చు. కొంచెం తీపిగా ఉండేలాగే చూసుకోవాలి, తీపి ఉంటేనే బాగుంటుంది. ఈ పాల్లో రస్కులు బాగా పీల్చుకుని పాలు చిక్కబడి బాగా దగ్గర పడేదాకా మరగపెట్టుకోవాలి. ఇలా రస్కు కూడా ఉడికి ఇలా మెల్ట్ అయిపోవాలి. పాల్లో రస్కు ఇంత టైట్గా ఇలాగా ఉడకపెట్టుకోవాలి. మొత్తం టైట్గా అయిపోయింది కదా, ఇప్పుడు చల్లారి పెట్టుకోండి. చల్లారాక ఇంకొంచెం టైట్గా అవుతుంది. చూసారా, ఇంత టైట్గా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ పడితే రస్క్ అయితే మెత్తగా పేస్ట్ అవుతుంది. మనకి జీడిపప్పు, బాదం పప్పు కొద్ది కొద్దిగా పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకు కొద్ది కొద్దిగా పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా బాక్స్ తీసుకోండి. ఇందులో మిక్సీ పెట్టుకున్న మిశ్రమం వేసేసుకోండి. మొత్తం అంతా వేసేసుకున్నాక ఇలా సమానంగా చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టి 6 గంటలు ఉంచితే సరిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ ఈవినింగ్ చేస్తే నైట్ అంతా ఉంచేసి తెల్లారి తీస్తే సరిపోతుంది. ఒక స్పూన్ తీసుకుని ఐస్ క్రీమ్ అయితే ఒక బౌల్లోకి తీసుకోండి. మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్లా ఉంచాం కాబట్టి ఇంకా నేను పైన జీడిపప్పు ముక్కలు కానీ బాదం పప్పు ముక్కలు కానీ ఏమీ వేయలేదు. ఎంతో టేస్టీగా ఉండే రస్కులతో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే కొంచెం కుల్ఫీ మాదిరిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్గా కూడా అవుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి.